కలిపింది అయితే చెప్పనా, మనం 6వ నెలకి వెళ్ళి ఇతనం పోస్తాం. 6వ నెలకి వెళ్ళి ఇతనం పోసిన దాకా ఇప్పటికి 3 సార్లు ట్రాన్స్ఫారం కాలిపోయింది. మధ్యలో ఎప్పుడు రిపేర్ చేసిన 2000 ఎవరు తీసుకుంటారు? ఆయన మన ఊరికి రాడు. అద్దానికి ఇంకన్నా ఇప్పటికి 6 నెలల కాంచి 4 నెలలే 3 సార్లు కాలిపోయిందా? 6 సార్లు 6 సార్లు నేను కాదు, మన రైతులు ఎంతమంది రైతులతోటి కూడా నీకు ఫోటో దింపించి ట్రాన్స్ఫారం కాడ ఫోటో దించుకొని రైతులతోటి కూడా అందరిని ఫోటో కొట్టుకుని పోదు. 6 అంటే 4 నెలలే 6 సార్లు కలిపిందా? 4 నెలల 5 సార్లు 6 సార్లు కలిపింది. ఏ రవయ్య గుడిసె కాదు ఇది? రవయ్య గుడిసె కాడ 2 ఒక కాడ ఉన్నాయి సావు. రవయ్య గుడిసె కాదు, మన మీకు సపరేట్ ఉంది ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు మీ బైక్ అన్నాడు, మన డబల్ నరసింహ బైక్ డబ్బు నరసింహ బైక్ కాదు ఇది? డబల్ నరసింహ బైక్ ఓలో పోతే చెప్పనా, గుడికాడ రామయ్యకు, అనంత సత్యకు, మఠ వెంకటయ్య తాతకు. ఇప్పుడు నీ బైక్ డబల్ నరసింహ బైక్ రైట్ అర్థమైంది నాకు. అది ఇప్పుడు రిపేర్ అనే ఉందా? ఇప్పుడు ఆల్రెడీ ట్రాన్స్ఫారం ఖరాబ్ అయింది. మన 14 తారీఖు ఫిట్ చేస్తే 16 తారీఖు నైటే ఖరాబ్ అయింది, పేలిపోయింది. 14 తారీఖు ఫిట్ చేస్తే 16 పోయింది. 16 పోయింది. మళ్ళీ దాన్ని ఉడవీకిండు లైన్ మ్యాన్, ఆ వేణు సారు లైన్ మ్యాన్ అటగా ఆయన అతంకంగా ఉడవీకిరు, మీరు వేసుకుని రారి అని అన్నాడు. అంతే, ఇక దాన్ని పట్టించుకున్న మానవులు లేడు. ఉడవికి 16 తారీఖు నాడు ఉడవీకి మధ్యాహ్నం 1 గంటకు వచ్చి. ఇప్పటిదాకా లేదు, కరెంట్ లేదు. ఎక్కడ కరెంట్ లేదు. ఇప్పుడు అక్కడ మోటార్ పెట్టుకుందాం లేవు, ఎవరు లేరు. మోటార్ పెట్టుకున్నది మొత్తం కలెక్షన్ ఉడవికి కింద చేసిండే. అట్లా నువ్వు వీడికి వచ్చి చూసినా ఫోటో కొట్టుకుని అట్నే ఉండాలి. నాకు ఒక ఫోటో పంపిస్తావు ఎలా మ్యాటర్? కరెక్టే గానీ మరి ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అని నాకు అదే ఆలోచిస్తున్నా. ఏమని? ఇప్పుడు మనం పోయి మళ్ళీ కలవపోతామని అంటారా, డైరెక్ట్ మ్యాటర్ వేపిస్తే ఏం కదా. ఏముంది కా పని చేస్తారు అట్లా. అప్పుడు నెలకు 4 నెలలకు 6 సార్లు కలిపోతే బతాడు ఫిట్టింగ్ బుగ్గనైతే ఖర్చు. ఫిట్టింగ్ చేసినాడల్లా నువ్వు నమ్ముతావు నమ్మ పాపం. మీ పెద్ద ఆయన 200, మేము 100, అబ్బాయికి 100 200 తీసుకుంటా. ఇప్పటికి 8,000 దాకా తీసుకున్నా. ఇంకా ఫిట్టింగ్ చేసిన ఛార్జ్, ఫిట్టింగ్ చేసిన అది పోయింది ఇది పోయింది, వాళ్ళు అదే చేసిన ఇదే చేసిన అంటాడు. అది ఆడనే సరి చేస్తుండో అది అట్లా గిట్ట నడుస్తలేదు, పోతుంది అట్లా. వీళ్ళు పైసలు ఇవ్వమంటే ఇప్పుడు మన గిట్ట నేను రీసెంట్ గా మన కరెంటు ట్రాన్స్ఫారం ఏ గారి కాడ పోతే ట్రాన్స్ఫారం ఎత్తుతారు దింపుతారు వాళ్ళు 1300. మళ్ళీ ఆయన టైప్ చేసి ఇస్తారు ఒక పేపరు, ఆయన 300 లంచం ఆఫీస్ లా. ఎంపాల సైడ్ ఆయనే ఉన్నా, నేను ఆయనే ఉన్నా, మన మధ్య సత్యనారాయణ ముగ్గురం పోయాం. అది ఇక నేను ఆయనకి వెళ్ళి నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా కానీ తొందర పడితే పూసుకున్నా మళ్ళీ ఎట్లా అని నేను 2 రోజులు ఆగి నేను ఇలా ఆలోచించుకొని నీకు ఫోన్ చేసిన పొద్దుగాల. సరే సార్, మారుతా అట్లా.